Hi students, welcome to online classes. This is Kasam Ganga Bhavani, JL in MPHWF, Gaud Junior College Girls, Jagityal. Today I am going to take a topic in health promotion, paper 2. In that unit 2, nutritional assessment and problems in that part 2. ఈరోజు మనము ఆరోగ్యం అభివృద్ధి లోపల యూనిట్ 2లో పార్ట్ 2 గురించి తెలుసుకుందాము. ఈ పార్ట్ 2లో వచ్చేసి ఫస్ట్ మనము విటమిన్ డెఫిషియన్సీ డిసీజెస్ అంటే విటమిన్ల లోపం వలన కలుగు వ్యాధుల గురించి తెలుసుకుందాము. ఫస్ట్ విటమిన్ ఏ డెఫిషియన్సీ. ఇందులోపల ఫస్ట్ వన్ వచ్చేసి నైట్ బ్లైండ్నెస్. ఇన్ దిస్ ద పర్సన్ కెనాట్ సీ ఆబ్జెక్ట్స్ ఇన్ డిమ్ లైట్, డిఫికల్టీ రీడింగ్ ఇన్ డిమ్ లైట్. అంటే ఈ నైట్ బ్లైండ్నెస్ అన్ని రేచీకటి అని కూడా అంటాము. ఈ రేచీకటి లోపల ఏమవుతుంది అని అంటే ఎవరైతే విటమిన్ ఏ డెఫిషియన్సీ తోటి బాధపడుతూ ఉంటారో వారికి రాత్రిపూట కళ్ళు అనేవి కనిపించడం అనేది జరగదు. అంతేకాకుండా చిన్నగా ఉండే వెలుతురికి వాళ్ళు చదవలేకపోవడం అనేది కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ గ్జీరోసిస్ కంజక్టైవా. ద కంజక్టైవా ఈజ్ డ్రై, థిక్కెండ్, wrinkled and pigmented. The pigmentation gives the conjunctiva a smoky appearance. Xerosis cornea. When dryness spreads to cornea, it takes a dull, dim, brightless appearance. Bitot spots. Grayish or white plaques formed of thickened conjunctiva epithelium. ఈ మూడు కూడా అంటే జీరోసిస్ కంజక్టైవా కానీ జీరోసిస్ కార్నియా కానీ బిటాట్ స్పాట్స్ లోపల కానీ ఇప్పుడు మన పిక్చర్లో కనుక చూసినట్టయితే తెల్లటి పొర ఉంది కదా, దానినే కంజక్టైవా అని అంటారు. అందులోపల మచ్చలు అనేవి ఏర్పడడం అనేది జరుగుతుంది. ఈ తెల్లటి పొర అనేది డ్రైగా పొడిగా మారిపోయి తర్వాత దళసరిగా మారి కొంచెం ముడతలు పడి ఒక పిగ్మెంట్ లాగా అంటే ఒక మరకలాగా మనకి కనిపించడం అనేది జరుగుతుంది. దానినే గ్జీరోసిస్ కంజక్టైవా అని అంటాము. ఈ కంజక్టైవా అనేది ముదిరి కార్నియా అంటే కళ్ళ లోపల నల్లటి భాగం ఉంది కదా, ఆ నల్లటి భాగం వరకు సోకడాన్ని గ్జీరోసిస్ కార్నియా అని అంటాము. నెక్స్ట్ బిటాట్ స్పాట్స్ అంటే మనకి మచ్చల్లాగా, దీనిని కంటిలో పువ్వు అని కూడా అంటారు. ఇలా మచ్చలాగా ఏర్పడడాన్ని బిటాట్ స్పాట్స్ అని అంటారు. నెక్స్ట్ కెరాటో మలేషియా. వెన్ xerosis of the conjunctiva and cornea is not treated, it may develop into keratomalacia. Follicular hyperkeratosis. In this condition, there is hyperkeratinization of epithelium lining the hair follicle. The skin becomes rough, dry, and papules of varying sizes are observed. ఇందులోపల మనం చూసినట్టయితే ఇంతకుముందు మనం తెలుసుకున్నాం కదా, గ్జీరోసిస్ కంజక్టైవా అండ్ గ్జీరోసిస్ కార్నియా అండ్ బిటాట్ స్పాట్స్. ఈ మూడింటికి కనుక మనం ట్రీట్మెంట్ అనేది ఎవరైతే తీసుకోరో వాళ్ళకి కెరాటో మలేషియా అనేది రావడం జరుగుతుంది. ఈ మన పక్కన ఇమేజ్లో కనుక చూసినట్టయితే మనం ఇంతకుముందు పిక్చర్లో చూసినప్పుడు ఏ విధంగా ఉంది కంటిలోని తెల్లటి పొరపైన మచ్చలు రావడం అనేది జరిగింది. ఆ మచ్చలు కనుక ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఈ విధంగా నల్ల భాగం ఉంది కదా, కంటి లోపల నల్లటి భాగం, ఆ నల్లటి భాగానికి ఈ తెల్లటి పొర అనేది ఎక్కువగా అవడం వలన కెరాటో మలేషియా అనేది జరుగుతుంది. దీన్ని హైపర్ కెరాటోసిస్ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి ట్రీట్మెంట్ అండ్ ప్రివెన్షన్. అంటే ఈ విటమిన్ ఏ లోపం వలన కలుగు వ్యాధులను ఫస్టే మనము ఏ విధంగా నివారించడం కానీ ఇన్ కేసు వచ్చిన తర్వాత ఏ విధంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇట్ కెన్ బి ట్రీటెడ్ బై గివింగ్ ఫ్యాట్ సొల్యూబుల్ విటమిన్ ఏ సొల్యూషన్ ఫర్ 10 days. In severe cases, larger doses of 50,000 mg of fat soluble vitamin A daily for a few weeks provide a vitamin A rich diet. ఇందులోపల ఏంటి అని అంటే ఫస్ట్ ముఖ్యంగా మనము పిల్లలు చిన్నప్పుడుగా ఉన్నప్పటి నుండే విటమిన్ ఏ లభించే ఆహార పదార్థాలు ఈ మనకు ఇమేజ్లో కనుక చూస్తున్నట్టయితే క్యారెట్ కానీ తర్వాత ఆరెంజెస్, ముఖ్యంగా పప్పాయ, ఎగ్, వీటన్నిటి లోపల కూడా విటమిన్ ఏ అనేది పుష్కలంగా ఉంటుంది. అందుకని విటమిన్ ఏ రిచ్ డైట్ ఇవ్వాలి. అంతేకాకుండా ఇన్ కేస్ ఆ వ్యాధి కనుక అంటే కెరాటో మలేషియా కానీ గ్జీరోసిస్ కంజక్టైవా కానీ ఇటువంటివి వచ్చినప్పుడు విటమిన్ ఏ సొల్యూషన్ అనేది 10 రోజుల పాటు క్రమం తప్పకుండా ఇవ్వాలి. అంతేకాకుండా 50,000 mg ఆఫ్ ఫ్యాట్ సొల్యూబుల్ విటమిన్ని డైలీ కొన్ని వారాల వరకు తప్పకుండా వాడడం వలన మనకి కనుచూపు దెబ్బతినడం అనేది జరగదు.
నెక్స్ట్ వచ్చేసి విటమిన్ డి డెఫిషియన్సీ. విటమిన్ డి, ఇట్ కాజెస్ ద డిసీజ్ rickets in children and osteomalacia in adults. Rickets. The disease is characterized by bone deformities such as pigeon chest, bow legs, and knock knees. Osteomalacia. It occurs generally in pregnant women of low income groups whose diets are lacking in vitamin D and who observe parda. Parda means covering the body completely with a loose gown. విటమిన్ డి డెఫిషియన్సీ. విటమిన్ డి అనే లోపం వలన పిల్లల్లో వచ్చే వ్యాధిని రికెట్స్ అని అంటాము. తర్వాత పెద్దవారిలో వచ్చేదాన్ని ఆస్టియోమలేషియా అని అంటాము. ఇందులోపల ఏంటి అని అంటే మన పక్కన ఇమేజ్లో కనుక చూస్తున్నట్టయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. మోకాలు అనేవి దూరంగా ఉండడం అనేది జరుగుతుంది. దాన్ని బో లెగ్స్ అని అంటాము. లేదా నాక్ నీస్ అంటే ఈ మోచిప్పలు ఉన్నాయి కదా, 2 మోచిప్పలు దగ్గరికి రావడాన్ని నాక్ నీసి అని అంటాము. నెక్స్ట్ ఆస్టియోమలేషియా. ఇది ఎక్కువగా గర్భవతులలో రావడం జరుగుతుంది. ఎందుకంటే గర్భవతిగా ఉన్నప్పుడు సరి అయిన విటమిన్ డి కలిగిన ఆహార పదార్థం కనుక తీసుకోకపోతే ఈ ఆస్టియోమలేషియా అనే వ్యాధి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది ఎక్కువగా ముస్లింలలో రావడం జరుగుతుంది. కారణం ఏంటిది అని అంటే విటమిన్ డి అనేది మనకి సూర్యకిరణాల వల్ల లభిస్తుంది. ఉదయం లేవగానే సూర్యుడి నుండి వచ్చే కిరణాల లోపల విటమిన్ డి అనేది పుష్కలంగా ఉంటుంది. కానీ ముస్లింలు వాళ్ళు పర్దా అంటే బుర్కా అని అంటాం కదా, ఆ బుర్కా వేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళ మీద సూర్యకిరణాలు పడకపోవడం వల్ల ఈ ఆస్టియోమలేషియా అనే వ్యాధి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రీట్మెంట్ అండ్ ప్రివెన్షన్. అంటే ఈ రికెట్స్ కానీ ఆస్టియోమలేషియా కానీ వచ్చినప్పుడు చేయు చికిత్స రావడం కంటే ముందే నివారణ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఎటువంటివి తీసుకుంటే అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇది రాకుండా నివారించగలుగుతాము అంటే ఇంటేక్ ఆఫ్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అడిక్వేట్లీ ప్రివెన్షన్, ఎక్స్పోజర్ అడిక్వేట్లీ టు సన్లైట్ ఆఫ్ ఇన్ఫాంట్స్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ రికెట్స్ అండ్ ఆస్టియోమలేషియా. అబౌట్ 1000 to 5000 international units of vitamin D should be administered and vitamin D rich foods. ఫస్ట్ ముఖ్యంగా ఏంటి అంటే కాల్షియం ఫాస్ఫరస్ టాబ్లెట్స్ గర్భవతిగా ఉన్నప్పుడే క్రమం తప్పకుండా యూజ్ చేయమని చెప్పాలి. అంతేకాకుండా ఎవరైతే పిల్లలు పుట్టిన తర్వాత వెంటనే అంటే ఉదయం వచ్చే సూర్యకిరణాలకి శిశువులను పట్టమని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు గర్భంలో ఉన్నప్పుడు ఎముకలు అనేవి సరిగా అభివృద్ధి చెందవు, అంటే దృఢంగా కావు. పుట్టిన తర్వాత అవి దృఢంగా మారాలి అని అంటే ఉదయం వచ్చే సూర్యకిరణాలకు వాళ్ళని ఉంచాలన్నమాట. అంతేకాకుండా విటమిన్ డి మనకి ఇది ఇంటర్నేషనల్ యూనిట్స్ లోపల లభిస్తుంది. ఇది ముఖ్యంగా ఆస్టియోమలేషియా అంటే అడల్టులలో పెద్దవారి లోపల కలిగే ఆస్టియోమలేషియా వ్యాధి చికిత్సకై దీనిని ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా విటమిన్ డి రిచ్ ఫుడ్స్ క్యారెట్స్, మీట్, ఎగ్స్, చీజ్, పపాయ, తర్వాత బ్రాకలీ, ఆప్రికాన్ ఇటువంటి వాటిలలో ఈ విటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఎగ్, తర్వాత వైట్ పాలు ఇటువంటి వాటి లోపల విటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలకు పాలు తప్పకుండా పట్టించాలి. అంతేకాకుండా అలవాటు కూడా చేయించాలి. నెక్స్ట్ టాక్సిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్సెస్ విటమిన్ డి. అంటే విటమిన్ డి ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా కొన్ని రకాల నష్టాలు అనేవి ఉంటాయి. అవి ఏంటిది అంటే విటమిన్ డి ఇన్ ఎక్సెస్ produces toxic symptoms. This includes loss of appetite, nausea, vomiting and calcium deposition in soft tissues of the body, kidneys, arteries, lungs and central nervous system. అంటే విటమిన్ డి కనుక మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఏమవుతుంది అంటే ఆకలి అనేది మందగిస్తుంది. అంతేకాకుండా వామిటింగ్ వచ్చినట్టుగా అనిపించడం కానీ, వామిటింగ్ రావడం కానీ, అంతేకాకుండా కిడ్నీస్, ఆర్టరీస్, లంగ్స్, ఊపిరితిత్తుల లోపల ఏమవుతుంది అంటే కాల్షియం డిపాజిషన్ అనేది అయిపోయి మనకి హార్ట్ ఫెయిల్యూర్ కానీ లేదా కిడ్నీ ఫెయిల్యూర్ కానీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విటమిన్ డి అనేది ఆహార పదార్థాలలో వీలైనంత మట్టికి ఎక్కువగా తీసుకోవచ్చు. కానీ టాబ్లెట్స్ రూపంలో వాడినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. నెక్స్ట్ విటమిన్ ఈ డెఫిషియన్సీ. ఇట్ కాజెస్ ద ఫాలోయింగ్ డిసార్డర్స్: రిప్రొడక్టివ్ ఫెయిల్యూర్, హీమోలైసిస్ ఆఫ్ ఆర్బీసీ, మస్క్యులర్ డిస్ట్రాఫీ. అంటే విటమిన్ ఈ లోపం వల్ల ముఖ్యంగా కలిగే వ్యాధులు ఏంటి అంటే వెంధత్వం అంటే పిల్లలు పుట్టకపోవడం, తర్వాత హీమోలైసిస్ ఆఫ్ ఆర్బీసీ,
తర్వాత మస్క్యులర్ డిస్ట్రోఫీ. ఈ వ్యాధులు విటమిన్ ఈ లోపం వలన రావడం జరుగుతుంది. ముఖ్యంగా విటమిన్ ఈ లోపం వలన కలిగే ఒకే ఒక వ్యాధి ఏంటి అంటే వెంధత్వం. అంటే దీనివల్ల స్పర్మ్ కౌంట్ అనేది మగవారికి ఉండదు. ఆడవాళ్ళ లోపల ఏంటి అని అంటే గొడ్డుతనం అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రీట్మెంట్. అంటే ఈ వెంధత్వం రాకుండా ఉండాలి అని అంటే తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఏంటి అంటే విటమిన్ ఈ ఫుడ్స్ లైక్ వెజిటేబుల్స్, ఆయిల్స్, సీరియల్స్, లీఫీ వెజిటేబుల్స్, మిల్క్, ఎగ్స్, మీట్ అండ్ ఫిష్. ఈ కింద మనకు ఇమేజ్లో కనుక చూసినట్టయితే ఎక్కువగా వెజిటేబుల్స్ కానీ కుకుంబర్, తర్వాత కార్న్ఫ్లేక్స్, కార్న్ ఇటువంటివి తీసుకోవడం వల్ల ముఖ్యంగా ఫిష్ లివర్ ఆయిల్ ఇటువంటి వాటి లోపల విటమిన్ ఈ అనేది అధికంగా ఉంటుంది. దీనివల్ల వెంధత్వాన్ని తగ్గించవచ్చును. నెక్స్ట్ విటమిన్ కే డెఫిషియన్సీ. ఇట్ కెన్ అక్కర్ ఇన్ ద ఫాలోయింగ్ వేస్: inadequate intake of vitamin K and inadequate intestinal absorption. Inadequate intake of vitamin K by the mother may cause the hemorrhagic disease of the newborn. The infants have a low prothrombin level and they recover rapidly when vitamin K is administered by injection. ఈ విటమిన్ కే డెఫిషియన్సీ వల్ల ఏమవుతుంది అని అంటే ఇంటెస్టైనల్ అబ్సార్ప్షన్ ఒకటి తక్కువ అవుతుంది. అంతేకాకుండా ఏదైనా గాయం తగిలినప్పుడు రక్తస్రావం అనేది జరుగుతుంది కదా, ఆ రక్తస్రావము జరగకుండా ఉండాలి అని అంటే ప్లేట్లెట్ కౌంట్ అనేది కరెక్ట్గా ఉండి రక్తం అనేది గడ్డ కట్టాలి. ఈ విటమిన్ కే లోపం వల్ల ఏమవుతుంది అంటే రక్తం గడ్డ కట్టదు. అంటే ఏదైనా దెబ్బలు తగిలినా ఏదైనా చేసినా కానీ ఏంటి అంటే రక్తస్రావం జరుగుతూనే ఉండడం జరుగుతుంది. సో దాని ద్వారా పేషెంట్ చనిపోయే పరిస్థితి కూడా రావచ్చు. అందుకని విటమిన్ కే అనేది తప్పకుండా ఇవ్వాలి. పుట్టిన తర్వాత శిశువులకు వెంటనే ఇచ్చే ఇంజెక్షన్ ఏంటి అని అంటే విటమిన్ కే. ఎందుకంటే శిశువు పుట్టిన తర్వాత మనం బొడ్డుని కట్ చేయడం అనేది జరుగుతుంది. అలా బొడ్డును కట్ చేసినప్పుడు బొడ్డు తాడు నుండి రక్తస్రావం అనేది జరుగుతుంది. ఈ రక్తస్రావాన్ని అరికట్టి శిశువును బ్రతికించడానికి ఈ విటమిన్ కే ఇంజెక్షన్ని వేయడం జరుగుతుంది. నెక్స్ట్ వాటర్ సొల్యూబుల్ విటమిన్స్. ఇంతవరకు మనం ఫ్యాట్ సొల్యూబుల్ విటమిన్స్ ఏ, డి, ఈ, కే గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు వాటర్ సొల్యూబుల్ విటమిన్స్ విటమిన్ బి మరియు విటమిన్ సి. ఫస్ట్ విటమిన్ బి. థైమిన్ డెఫిషియన్సీ కాజెస్ బై ఫాలోయింగ్ డిసీజెస్: వెట్ బెరిబెరీ, డ్రై బెరిబెరీ, ఇన్ఫెంటైల్ బెరిబెరీ, ఎడిమా ఇన్ ద లెగ్స్, enlargement of the heart, palpitation and breathlessness, dry beriberi, loss of appetite, tingling and numbness of the legs and hands, wasting the muscle and difficulty in walking. Infantile beriberi. In this, early symptoms are restlessness, sleeplessness, loss of appetite, enlargement of heart. Death may also occur. ఈ విటమిన్ బి డెఫిషియన్సీ అంటే B1, దీనిని థయామిన్ అని కూడా అంటారు. ఈ థయామిన్ లోపం వల్ల కలిగే వ్యాధిని బెరిబెరీ అని అంటాము. ఈ బెరిబెరీ అనేది 3 రకాలుగా ఉంటుంది: వెట్టు బెరిబెరీ, తడి బెరిబెరీ, డ్రై బెరిబెరీ, పొడి బెరిబెరీ, ఇన్ఫెంటైల్ బెరిబెరీ అంటే చిన్నపిల్లల లోపల కలిగే బెరిబెరీ. ఈ బెరిబెరీ వ్యాధి అనేది ఇది ఒక చర్మ వ్యాధి అన్నమాట. ఇందులోపల ఏమవుతుంది అంటే ఈ థైమిన్ లోపం వల్ల కాళ్ళు వాపులు అనేది ఎక్కువగా వచ్చి శరీరంలో ఉన్న హార్ట్ కూడా పెద్దదిగా అవడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏంటి అంటే ఊపిరి ఆడకపోవడం, తర్వాత ఫిట్స్ వంటివి, పాల్పిటేషన్స్ రావడం అనేది జరుగుతుంది. ఇక డ్రై బెరిబెరీ విషయానికి వస్తే మన పక్కన ఇమేజ్లో కనుక చూసినట్లయితే ఏ విధంగా ఉంటుంది అంటే లెగ్స్ కానీ హ్యాండ్స్ కానీ టోటల్గా నమ్నెస్ అంటే తిమ్మిర్లు రావడం, టింగ్లింగ్ తిమ్మిర్లు రావడం, తర్వాత స్పర్శ కోల్పోవడం, ఆకలి లేకపోవడం, ఇటువంటివన్నీ కూడా డ్రై బెరిబెరీలో చూడడం జరుగుతుంది. ఇన్ఫెంటైల్ బెరిబెరీలో కూడా పిల్లలు ఎక్కువగా నిద్రపోకుండా ఉండడం, తర్వాత ఆకలి అనేది లేకపోవడం, గుండె అనేది పెద్దదిగా అయిపోయి చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దీనికి ట్రీట్మెంట్ అండ్ ప్రివెన్షన్ ఏంటి అంటే డైట్ ఆఫ్ థయామిన్ రిచ్ ఫుడ్స్, సప్లిమెంటేషన్ విత్ అదర్ విటమిన్స్, యూజ్ ఆఫ్ హోల్ cereals, use of parboiled less polished rice, 25 mg of thiamine daily may be administered. ఈ పక్కన ఇమేజ్లో కనుక మనం చూస్తున్నట్టయితే థైమిన్ రిచ్ ఫుడ్ ఇది ముఖ్యంగా ట్రీట్మెంట్ ఆఫ్ బెర్బెరీకి ఉపయోగపడుతుంది. ఇందులోపల పప్పులు ఎక్కువగా తినడం కానీ, తర్వాత గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, తర్వాత ఎగ్, ఆరెంజ్ ఇటువంటివి అన్నీ తినడం. అంతేకాకుండా ముఖ్యంగా ఈ విటమిన్ B1 అనేది మనకి ఎందులో దొరుకుతుంది అంటే పాలిష్ చేయని రైస్
పాలిష్ చేయని రైస్ లోపల ఇప్పుడు చాలామంది ఏంటి అంటే ఎక్కువగా పాలిష్ చేయించుకుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే రైస్ వైట్గా కనిపించడం అనేది జరుగుతుంది. కానీ అలా కనిపించడం వల్ల దాని మీద ఉండే పొర, అంటే ఇప్పుడు పాలిష్ చేసినప్పుడు బియ్యం వడ్లు తీసివేసిన తర్వాత పాలిష్ చేయడం అనేది జరుగుతుంది. అలా పాలిష్ చేసినప్పుడు ఏంటి అంటే బియ్యం పైన ఉండే ఆ గ్రే కలర్ని తీసేవేయడం జరుగుతుంది. ఆ కలర్ లోపలనే మనకి విటమిన్ B1 అనేది అధికంగా ఉండడం జరుగుతుంది. అందుకని ఎక్కువగా పాలిష్ చేసిన రైస్ని తినకూడదు. అంతేకాకుండా 25 mg ఆఫ్ థైమిన్ని మనము టాబ్లెట్ రూపంలో తీసుకోవడం వల్ల కూడా ఈ బెరిబెరిని నివారించవచ్చు, మరియు రాకుండా మనము ముందు జాగ్రత్తగా కూడా ఇది చేయవచ్చు. నెక్స్ట్, రైబోఫ్లేవిన్ డెఫిషియన్సీ. ఇట్ కాజెస్ యాంగులర్ స్టొమటైటిస్, గ్లాసైటిస్, కిలోసిస్, నాసో లేబియల్ సెబోరియా, స్క్రోటల్ డర్మటైటిస్. ఇందులో కనుక చూసినట్టయితే, మన ఇమేజ్లో కనుక చూసినట్టయితే కళ్ళ లోపల ఎరుపు రంగు రావడం, తర్వాత చర్మానికి ఇన్ఫెక్షన్ రావడం, తర్వాత నాలికకి ఇన్ఫెక్షన్ రావడం, అంతేకాకుండా పెదవుల చివరలు పగిలి రక్తం రావడం, అంతేకాకుండా రక్తహీనత కలగడం. ఈ పక్కన ఇమేజ్లో కనుక మనకు చూస్తున్నట్టయితే ఇవన్నీ కనిపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రైబోఫ్లేవిన్ లోపం వలన కలిగే వ్యాధులు. దీనికి నివారణగా ఏంటి అని అంటే, ఈ రైబోఫ్లేవిన్ అంటే విటమిన్ B2. సో విటమిన్ B2 సమృద్ధిగా కలిగిన ఆహారాన్ని అందించాలి. అది మిల్క్, ఎగ్స్, లీఫీ వెజిటేబుల్స్. అంతేకాకుండా రైబోఫ్లేవిన్ ట్యాబ్లెట్స్ కూడా 1 నుండి 2 నెలల వరకు మారడం వలన మనకి ఈ వ్యాధులు అనేవి తక్కువగా అవడం జరుగుతుంది. ముఖ్యంగా స్టొమటైటిస్ అంటే పెదాల చివరలు పగలడం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. దాన్ని మనము నివారించవచ్చును. నెక్స్ట్ వచ్చేసి నియాసిన్ డెఫిషియన్సీ. ఇది విటమిన్ B6 అన్నమాట. ఇట్ కాజెస్ డిసీజ్ పెల్లాగ్రా. ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై 4 Ds: డర్మటైటిస్, డయేరియా, డిమెన్షియా, డెత్. అంటే ఈ నియాసిన్ డెఫిషియన్సీ వలన పెల్లాగ్రా అనే వ్యాధి రావడం జరుగుతుంది. ఈ పెల్లాగ్రా వ్యాధి వచ్చినప్పుడు ఏంటి అంటే చర్మానికి ఇన్ఫెక్షన్ కలగడం కానీ, నీళ్ళ విరేచనాలు ఎక్కువగా అవడం కానీ, తర్వాత మతి పోగొట్టుకోవడం కానీ, అంతేకాకుండా చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకనే దీనిని 4 Ds అని అంటాము. ఈ నియాసిన్కి ట్రీట్మెంట్, ఈ నియాసిన్ విటమిన్ B3 అన్నమాట. ఇందులోపల ట్రీట్మెంట్ వచ్చేసి ప్రొవైడ్ ఫార్టిఫైడ్ బ్రెడ్ అండ్ మేజ్ మీల్స్. నియాసిన్ గివ్స్ బై IM the dose of 50 mg twice daily for a week. Orally 100 mg BD for 2 to 3 months. Toxicity: itching, headache, rash, నాసియా, బ్లర్డ్ విజన్. ఇందులోపల ఏంటి ట్రీట్మెంట్ వచ్చేసి ఏంటి అని అంటే, మనం ఎక్కువగా విటమిన్ B3 కలిగిన ఆహార పదార్థాలు అనేవి ఎక్కువగా తీసుకోవాలి. బ్రెడ్ కానీ, తర్వాత మొక్కజొన్నతోటి కలిగిన ఆహార పదార్థాలు కానీ, బ్రోకలీ, పీనట్స్, చికెన్, అంతేకాకుండా బెల్ పెప్పర్స్, మష్రూమ్స్, ఇటువంటి వాటి లోపల ఈ విటమిన్ B3 అనేది ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఈ విటమిన్ B3 ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని నష్టాలు కూడా సంభవించవచ్చు. అవి దురద, చర్మం దురద పెట్టడం, తర్వాత ర్యాషెస్ రావడం, వామిటింగ్ వచ్చినట్టు కావడం, తర్వాత బ్లర్డ్ విజన్ అంటే కళ్ళు సరిగా కనిపించకపోవడం అనేది కూడా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ B6 డెఫిషియన్సీ. ఇన్ అడల్ట్స్ సెబోరియా like skin lesions developed around the eyes, nose and mouth, nausea, vomiting, weakness and dizziness. All these are cured when pyridoxine given for a week. Infants who receives evaporated milk food low in pyridoxine developed nervous irritability and convulsive seizures. అంటే ఈ విటమిన్ B6 లోపం వల్ల వచ్చే వ్యాధిని సిబోరియా అని అంటాము. అంటే ఇందులోపల మన పక్కన ఇమేజ్లో కనుక చూస్తున్నట్టయితే ఏంటి అంటే ఐస్, నోస్, మౌత్ చుట్టూ చిన్న చిన్న కురుపులు లాంటివి కావడం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యంగా విటమిన్ B6 లోపం వల్ల జరుగుతుంది. దీనివల్ల వామిటింగ్స్ కానీ, వీక్నెస్, తర్వాత కళ్ళు తిరిగినట్టు కావడం అనేది జరుగుతుంది. దీన్ని నివారించాలి లేదా చేయాలి అని అంటే తప్పకుండా పైరిడాక్సిన్ ట్యాబ్లెట్స్ని 1 వారం రోజుల పాటు యూజ్ చేయాలి. ఇందులో వచ్చేసి ఇంకా ట్రీట్మెంట్ వచ్చేసి మన పక్కన ఇమేజ్లో కనుక చూస్తున్నట్టయితే విటమిన్ B6 కలిగిన ఆహార పదార్థాలు అనేది ఎక్కువగా అందించాలి. స్పినాచ్ కానీ, లివర్, చికెన్, తర్వాత క్యారెట్, ఎగ్, మిల్క్, నట్స్, తర్వాత
హోల్ cereals అండ్ వీట్ జెమ్స్ అంటే గోధుమ కలిగిన ఆహార పదార్థాలు ఇటువంటి వాటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ సిబోరియాని అరికట్టవచ్చు. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ B12 డెఫిషియన్సీ. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇట్ కాజెస్ ద డిసీజ్ పర్నీషియస్ ఎనీమియా. సైన్స్ అండ్ సిమ్టమ్స్: RBC ఈజ్ లో, సోర్స్ ఆఫ్ టంగ్, నెంబర్ అండ్ టింగ్లింగ్ ఆఫ్ ఫింగర్స్ అండ్ టూస్, డీజెనరేషన్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్. ఇందు లోపల కనుక మనం చూస్తున్నట్టయితే, పక్కన ఇమేజ్లో కనుక చూస్తున్నట్టయితే ఏంటి అంటే నార్మల్ దాంట్లోపల ఈ మనకి హ్యాండ్ అనేది రెడ్గా కనిపించడం జరుగుతుంది, ఎందుకంటే RBC సెల్స్ అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇటు పక్కన ఇమేజ్ కనుక చూసినట్టయితే మనకి ఎనీమియా అంటే రక్తహీనత, అంటే రక్తం లోపల హీమోగ్లోబిన్ లెవెల్ తక్కువ ఉండడాన్ని రక్తహీనత అని అంటాము. ఈ రక్తహీనతను మనం ఏ విధంగా తెలుసుకుంటాము అని అంటే, పేషెంట్ని చూడగానే వాళ్ళ యొక్క నాలుక పొడిబారినట్టుగా తెల్లగా ఉండడం, తర్వాత చేతులు కాళ్ళు ఎక్కువగా తిమ్మిళ్ళు పట్టడం, అంతేకాకుండా స్పైనల్ కార్డ్ డెఫిషియన్సీ ఉండడం, ఇవన్నీ కూడా ఎనిమియా లోపల లక్షణాలు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి B12 ఇంజెక్షన్స్ తీసుకోవడం, అంతేకాకుండా B12 కలిగిన ఆహార పదార్థాలు మిల్క్ కానీ, ఫిష్, మీట్, కిడ్నీస్, ఎగ్స్, చికెన్, చీజ్, క్రాబ్స్ అంటే పాల ఆహార పదార్థాలు, పాలతో ఉండే ఆహార పదార్థాలు కానీ, తర్వాత ఫిష్, ఎగ్స్ ఇటువంటివి తీసుకోవడం వల్ల ఈ B12 అనేది నివారించవచ్చు. అంటే హిమోగ్లోబిన్ లెవెల్ అనేది సమృద్ధిగా ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ C డెఫిషియన్సీ. విటమిన్ C, ఇట్ కాజెస్ స్కర్వీ. ఇట్ ఈస్ 2 types: infantile scurvy, adult scurvy. Infantile scurvy, the early symptoms are loss of appetite, swelling is observed at the edge of the long bones, hemorrhages occur under the skin, gums are swollen, convulsions and death. విటమిన్ C, దీన్ని ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా అంటాము. దీని లోపం వల్ల 2 రకాల ఒక వ్యాధి అనేది రావడం జరుగుతుంది, అది స్కర్వీ. దీనిని 2 భాగాలుగా అనుకోవచ్చు, ఎందుకంటే చిన్నపిల్లల లోపల వస్తుంది ఇది, అంతేకాకుండా పెద్దవాళ్ళ లోపల వస్తుంది. చిన్నపిల్లల్లో కనుక మనం చూసినట్టయితే ఈ మనకి లాంగ్ బోన్స్ ఉంటాయి కదా, ఫీమర్ కానీ, తర్వాత ఆల్నా రేడియస్ ఇవి ఉంటాయి కదా, ఈ బోన్స్ చివరన ఉబ్బి ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా చర్మం కింది నుండి రక్తస్రావం జరుగుతుంది. ముఖ్యంగా మన పక్కన ఇమేజ్లో కనుక చూస్తున్నట్టయితే గమ్స్ నుండి అంటే చిగుళ్ళ నుండి రక్తం కారడం అనేది జరుగుతుంది, చిగుళ్ళు ఉబ్బడం కూడా జరుగుతుంది. విటమిన్ C లోపం వలన కన్వల్షన్స్ అంటే ఈడ్పులు వచ్చి చనిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అడల్ట్ స్కర్వీ, అడల్ట్ లోపల కనుక మనం చూస్తున్నట్టయితే జనరల్గా వీక్నెస్ అయిపోతారు, తర్వాత టీత్ కోల్పోవడం జరుగుతుంది. అంతేకాకుండా హెమరేజెస్ రక్తస్రావం కానీ, తర్వాత చిగుళ్ళ నుండి రక్తం కారడం కానీ మనం చూడవచ్చును. నెక్స్ట్ దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి విటమిన్ C రిచ్ డైట్, 100 mg విటమిన్ C ఇంజెక్షన్స్. ఈ పక్కన మన ఇమేజ్లో కనుక చూస్తున్నట్టయితే అన్ని పుల్లటి ఆహార పదార్థాలు కనిపించడం జరుగుతుంది. పుల్లటి ఆహార పదార్థాల లోపల విటమిన్ C అనేది సమృద్ధిగా ఉంటుంది, అందుకని పుల్లటి ఆహార పదార్థాలు పిల్లలకి అందించాలి. నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ. న్యూట్రిషనల్ మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా ఇన్ అడల్ట్స్, megaloblastic anemia in infants and children. In adults, it is cured by giving 5 mg of folic acid daily. In infants, children is treated by giving oral folic acid 1 to 2 mg, iron salts 6 mg per kg weight. Vitamin B12 is 100 mg per IM. ఈ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వలన మెగాలోబ్లాస్టిక్ ఎనిమియా అనేది పెద్దవాళ్ళ లోపల రావడం జరుగుతుంది, అంతేకాకుండా చిన్నవాళ్ళ లోపల కూడా జరుగుతుంది. ఇది వచ్చినప్పుడు ఏంటి అంటే ఫోలిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ రూపంలో కానీ, ట్యాబ్లెట్స్ రూపంలో కానీ వాళ్ళకి అందించాలి. నెక్స్ట్ మినరల్ డెఫిషియన్సీ. ఇందులోపల ఫస్ట్ వన్ వచ్చేసి కాల్షియం డెఫిషియన్సీ. ఇన్ చిల్డ్రన్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ డెఫిషియన్సీ ఆర్ డిక్రీజ్డ్ రేట్ ఆఫ్ గ్రోత్, నెగటివ్ కాల్షియం బ్యాలెన్స్, loss of calcium from bone leading to the development of osteoporosis, hyperplasia of parathyroid gland, hyperirritability and tetany లీడింగ్ టు డెత్. ఈ కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఏమవుతుందంటే మన పక్కన ఇమేజ్లో కనుక చూస్తున్నట్టయితే కాళ్ళు వంకర్లు పోవడం అనేది జరుగుతుంది, కాళ్ళు సరిగా నిలబెట్టలేకపోతారు. అంతేకాకుండా థైరాయిడ్ గ్రంథి వాపు రావడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా వీళ్ళ లోపల మతిమరుపు అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇలా ఉండడం వల్ల కూడా ఏంటి అంటే వాళ్ళు చనిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఈ అడల్ట్స్ లోపల వచ్చేసి డీకాల్సిఫికేషన్ ఆఫ్ బోన్స్, ఫ్రాక్చర్ ఆఫ్ ద బ్రిటిల్ బోన్స్. ట్రీట్మెంట్ గివింగ్ వెల్ బ్యాలెన్స్డ్ డైట్,
ప్రొవైడ్ కాల్షియం సప్లిమెంట్ ఫుడ్ లైక్ ఎగ్ అండ్ మిల్క్, ప్రొవైడ్ విటమిన్ డి టాబ్లెట్స్. ఈ కాల్షియం లోపం వలన అడల్ట్లో కూడా బోన్స్ తొందరగా విరగడం లాంటివి, తర్వాత బోన్స్ ఏంటి అంటే డీకాల్సిఫికేషన్ అంటే తొందరగా అరిగిపోవడం కూడా జరుగుతుంది. సో ఇటువంటి వాటికి ఏంటి అంటే కాల్షియం కలిగిన ఆహార పదార్థాలు, ముఖ్యంగా పాలు, ఎగ్స్, వీటి లోపల కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఆహార పదార్థాలు అనేది అందించాలి. నెక్స్ట్ ఫాస్ఫరస్ డెఫిషియన్సీ. డ్యూ టు ద ఫాస్ఫరస్ డెఫిషియన్సీ హైపోకాలెమియా మే అక్కర్. హైపోకాలెమియా మే లీడ్ టు డ్యామేజ్ టు కిడ్నీ. ఈ హైపోకాలెమియా వల్ల ఏమవుతుంది అని అంటే ఫాస్ఫరస్ డెఫిషియన్సీ వలన హైపోకాలెమియా అనే వ్యాధి రావడం జరుగుతుంది. ఈ వ్యాధి రావడం వల్ల కిడ్నీ అనేది డ్యామేజ్ అయిపోయి చనిపోవడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికి ట్రీట్మెంట్గా వచ్చేసి ఏంటి అంటే ఫాస్ఫరస్ కలిగిన ఆహార పదార్థాలు అనేవి అందించాలి. అంటే కాల్షియము, ఫాస్ఫరస్ రెండు కూడా ఉండే ఆహార పదార్థాలు, మిల్క్, ఎగ్స్, ఫ్రెష్ ఫుడ్స్, ఇటువంటివి అన్నీ కూడా వీళ్ళకి అందించాలి. నెక్స్ట్ అయోడిన్ డెఫిషియన్సీ. It leads to enlargement of the thyroid, takes place resulting the disease called goiter. In this case, the thyroid gland weight ID 200 to 500 grams or more. General hyperplasia of the glands. It leads to cretinism in infants and children. ఈ అయోడిన్ డెఫిషియన్సీ వలన ఏమవుతుంది అని అంటే థైరాయిడ్ గ్రంథి వాపు రావడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇది 200 నుండి 500 గ్రామ్స్ వరకు ఎక్కువగా పెరగడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే బుద్ధి మందగించడం అనేది చిన్నపిల్లల లోపల మనం చూస్తూ ఉంటాము. దీనికి ట్రీట్మెంట్గా ఏంటి అంటే గాయిటర్ కెన్ బి ప్రివెంటెడ్ బై ద రెగ్యులర్ యూజ్ ఆఫ్ అయోడైజ్డ్ సాల్ట్, ప్రొవైడ్ అయోడిన్ రిచ్ డైట్. ఈ మన పక్కన ఇమేజ్లో కనుక చూస్తున్నట్టయితే అయోడిన్ కలిగిన ఆహార పదార్థాలు అనేది వాళ్ళకి అందించాలి. నెక్స్ట్ ఇప్పటి వరకు మనము వాటర్ సొల్యూబుల్ విటమిన్స్ అండ్ ఫ్యాట్ సొల్యూబుల్ విటమిన్స్ వలన కలిగే లోపాలను మనం తెలుసుకున్నాము. ఇందులోపల వచ్చేసి షార్ట్ క్వశ్చన్స్, వేరు టైప్స్, తర్వాత రికెట్స్ అనగానేమి, స్కర్వీ అనగానేమి రావడం జరుగుతుంది. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. లాంగ్ క్వశ్చన్స్కి వచ్చేసి విటమిన్ డి లోపం వలన కలిగే వ్యాధులు, గాయిటర్ గురించి పూర్తిగా వివరించడం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్ట్ 3లో కలుసుకుందాము. థ్యాంక్ యూ.